నమస్తే మీ పేరండి? నా పేరు అధికారపు బాబ్జీ, గంగల్పూర్ రంభాయిపేట మండలం. కూటమి ప్రభుత్వం వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు ఇప్పటి వరకు? నేను టీడీపీ జిల్లా కార్యదర్శిని, టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శిని. అయితే ప్రభుత్వం వచ్చి 6 నెలల్లో కూడా చాలా చక్కగా ఉన్నది. ఇంకేదంటే ఇది వరకు రౌడీ పరిపాలన. ఒక ఎమ్మెల్యేలని కొట్టేయడమే, ఎంపీలని కొట్టేయడమే, 10 ఓడిని లోన్ వేసేయడమే. చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు వేసారు, ఏం పని లేకపోయినా ఖాళీగా ఎక్కడ తీసుకెళ్ళిపోయారు. ఉద్యోగాలు రెండో ఉద్యోగం లేదు, వాళ్ళు ఏదో కక్ష సాధింపుగా ఉండేది ఇది. ఇప్పుడు ఇది అలాంటిది ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా మంచిగా పరిపాలిస్తున్నారు. ఎవరికి ఏ అన్యాయం జరగకుండా అందరికీ కూడా ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో అందరికీ అందుతున్నాయి. అప్పుడు ఏంటంటే 18,000 వేస్తాననేవాడు, వేస్తాను కొంతమందికి వేసేవాడు, ఏదో లింక్ ఎట్టేవాడు, ఏదో కారు 4 చక్రాల వాహనం అనేవాడు, ఇన్కమ్ ట్యాక్స్ అనేవాడు, ఏదో ఇంట్లో ఉద్యోగం అనేవాడు, అలా తీసేసి ఏదో వేరేసేవాడు. అదేమీ లేదు. అలాగే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తాను కూడా 2,200 ఒకసారి 200 ఒకసారి అలా పెంచి అది పాడు చేసాడు. అక్కడ అమరావతి పాడైంది, ఇక్కడేమో మనకు ఆంధ్ర అంతా పాడు చేసాడు. పోలవరం ప్రాజెక్ట్ కానీ ఏమీ లేదు. అలాగే మన కోనసీమ రైల్వే లైన్ కూడా పక్కన పెట్టాడు 5 సంవత్సరాల నుంచి. మ్యాచింగ్ గ్రాంట్ అనేది 250 కోట్లు ఇవ్వమంటే 2 కోట్లు పెట్టి మొత్తం పక్కన పెట్టేశాడు. అప్పుడు మళ్ళీ జీఎంసీ బాలయ్య గారు అబ్బాయి హరీష్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ అది కథలకు వచ్చేసి అది భూసేకరణ జరుగుతుంది. 2 సంవత్సరాల్లో కోనసీమ వాసులు అందరూ కూడా రైలు ఎక్కుతారు. అందరూ అంత చక్కగా ఉన్నది. ఇక్కడ కోనసీమలో కూడా ఇప్పుడు గిడ్డి సత్యనారాయణ గారు మా ఎమ్మెల్యే గన్నవరం నుంచి, ఆయన కూడా అందరికీ కూడా సమన్యాయం చేస్తున్నారు. తర్వాత ఏదేమైనా ఇబ్బందులు లేకుండా అంతా బాగుంది. అందరికీ కూడా ఇప్పుడు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నారు. అదే మళ్ళీ గ్యాస్ బండలు తీసుకున్నారు. వాళ్ళు పరిపాలన ఏంటంటే 11 మందికి ఎందుకు పరిమితం అయ్యారంటే ఇది రౌడీ పరిపాలన పోయారు వాళ్ళు. ఇంకా మళ్ళీ వైఎస్ఆర్ ప్రభుత్వం అనేది రాదు. ఇంకా తెలుగుదేశం అనేది, జనసేన అనేది కూటమి ప్రభుత్వమే ఉంటుంది. వాళ్ళు కళ్ళకు అంటున్నారు తప్ప కళ్ళు ఏమి నిజం కావు. ఇదే ప్రభుత్వంలో 20 లక్షల మంది ఉద్యోగాలు కూడా పిల్లలు అందరికీ కూడా వేయడానికి రెడీగా ఉన్నారు. అలాగే ప్రతి జిల్లాలోనూ కూడా ఒక పరిశ్రమ తెచ్చి యూత్ని అందరినీ కూడా ప్రయోజకులు చేయాలని చెప్పేసి మంచి ఉద్దేశంతో పనిచేస్తున్నారు ఈ ముగ్గురును. అంచేత ఈ ప్రభుత్వానికి 100 రోజులైన సందర్భంగా కూడా మొన్న పండగ చేసుకోవడం జరిగింది. అంచేత 100కు 100% ఈ ప్రభుత్వం ఉన్నట్టు ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉండదని చెప్పేసి ముఖ్య ఉద్దేశంగా నేను చెప్తున్నాను. అంటే కూటమి గెలుపు కూడా ఈ విధం తప్పులు పట్టింది తప్ప ప్రజా తీర్పు కాదని చెప్పేసి వైసీపీలో అన్నారు కదా. లేదండి, వాళ్ళు ఏంటంటే ఏమి లేనుడు ఏం చేస్తాడంటే ఏదో వంక చెప్పాలి, ఏదో చెప్పాలి, ఎవడొక్కడి మీద సాగులు చెప్పడం తప్ప కూటమి ప్రభుత్వానికి వాళ్ళు ఇప్పుడు సరిపోరు. ప్రతి ఓడు కూడా దొంగడే. అందులో కూడా ప్రతి ఓడు కూడా రౌడీ రాజకీయాలు చేశారు తప్ప సమన్యాయంగా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి మాట్లాడి ఎమ్మెల్యే గ్రాంట్లు కానీ, ఎంపీ గ్రాంట్లు కానీ ఏ విధమైన అన్ని గోతులే కదా, రోడ్లన్నీ గోతులు చేశాడు 5 సంవత్సరాల్లో. ఎక్కడ రోడ్డు వేసాడండి? రోడ్డు ఏం లేదు కదా. వీళ్ళు వచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం రోడ్లన్నీ దశ వచ్చింది. మళ్ళీ మొత్తం గుంతలు కొట్టడానికే 1,000 కోట్లు ఇచ్చారు. చేత మళ్ళీ అన్నీ కూడా సంక్రాంతి నాటికి ప్రతి రోడ్డు కూడా ఇంకా గతుకులు లేకుండా చూడాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా మన పంచాయతీరాజ్ శాఖను తీసుకుని ప్రతి పల్లెటూరు, ప్రతి వీధి కూడా రోడ్డు ఉండాలని చెప్తున్నారు ఆయన. వాళ్ళు సమస్యలు కూడా ఎమ్మెల్యే కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా సమస్యలను తీసుకుని పరిష్కరించడానికి వాళ్ళ వంతు వాళ్ళు కృషి చేస్తున్నారు. అంచేత వ్యతిరేకంగా ఉన్నప్పుడు వాళ్ళు ఏదో చెప్తారు, కానీ ఏంటంటే దీనికి సరిపోయే ప్రభుత్వం ఏదీ లేదని చెప్పేసి ముందు కూడా రాదు. ఈ కూటమి ప్రభుత్వంలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు, అక్కడ మోడీ గారు కూడా మొత్తం ఆంధ్రాకి ఇచ్చిన నిధులు ఏ రాష్ట్రానికి ఇవ్వలేదు. ఏం చేద్దంటే అన్ని నిధులు ఇచ్చి వేళ మొత్తం ఎప్పుడో కూడిపోయినది 30 సంవత్సరాల దాకా వెనకపోయిన ప్రభుత్వాన్ని మళ్ళీ ముందు తీసుకొచ్చారు 100 రోజుల్లో. అలాంటి ప్రభుత్వం ఎప్పుడు రాదండి. అక్కడ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అక్కడ ఏమో మోడీ గారు, ముగ్గురు వల్ల ముందు ఇంకా విజయాలు. మళ్ళీ కాకినాడ, మళ్ళీ అమలాపురం దగ్గరలో ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది ఇప్పుడు. అంచేత రైల్వే ప్రాజెక్టు పూర్తి చేస్తారు. అంచేత మాకు 2 అవుతే ఇంకా కొంచెం లగ్జరీగా బయటికి ఎలా ఉన్నా ఎవరైనా దూర ప్రయాణాలు వెళ్ళినా కానీ వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. అంచేత వైసీపీ అనేది ఇంకా మళ్ళీ జన్మలో రాదని చెప్పి నేను చెబుతున్నాను.